హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? మీకు గుడ్ ఆఫర్. హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ అయింది. ఆ దర్యాప్తులో మీ హెల్ప్ కావాలి. ఎందుకు? క్వశ్చన్స్ వైకు, చెప్పింది విను. మీరు హెల్ప్ చేస్తే ఈ కేసు నుంచి బయటపడేస్తా. మమ్మల్ని ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నట్టు? నేను అమ్మాయిలు కష్టపడుతుంటే చూడలేను, అందులోనూ జైల్లో ఉంటే అస్సలు చూడలేను. అందుకే బయటికి తీసుకెళ్లి ఎన్కౌంటర్లు చంపేస్తే ఎన్కౌంటర్కి ట్రిగ్గర్ చాలు, ఇండోర్ అవుట్డోర్ అని లెక్క చేయను. మేము రావు. రమ్మీ ఆడేటప్పుడు లైఫ్ కాకుంటే చేతిలో ఉన్న ప్యాక్ దింపేసి కింద ఉన్న ప్యాక్తో ట్రై చేయాలి రోయ్, లేకుంటే కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీకే ఆప్షను లేదు. ఓకే సార్, ఆకలేస్తుంది, ఏదైనా పెట్టించరా? గంగరాజు సార్, ఇప్పటికి బాగా ఆకలేస్తుందంట. ఈ డబ్బులు తీసుకెళ్ళి మంచి బిర్యానీ తెచ్చిపెట్టు. రూల్స్ ఒప్పుకో సార్. నువ్వు ఓ ప్యాకెట్ తెచ్చుకోవా. అయితే ఓకే సార్. లంచం లేకుండా హే ఒక్కడో పని చేయట్లేదు కదరా. ఏంట్రా అది అలా చూస్తుంది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు సార్. కారు తీసుకొని వచ్చాయి. రే రారా. ఎక్కడికి సార్? నాకు బజ్జీ తినాలనుంది, తీసుకొచ్చాయి. ఈ టైంలో బజ్జీలు ఏంటి బాబు? చెప్పండి సార్, ఏం కావాలి? వేడి వేడిగా ఉన్నట్టు పట్రా. ఓకే సార్. వేడిగా తెమ్మంటే చల్లగా తెచ్చేవేంద్రా? నువ్వు వేడిగానే ఉన్నావుగా, చల్లగా ఉన్నాయి, కూర్చొని కాముగా తిను. రే రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే, మీరు మళ్ళీ వచ్చారా? మీ వల్లే ఉన్న ఉద్యోగం ఊడిపోయి ఇదిగో ఇలా దాబాలు వచ్చి పడ్డాను. అవును, అప్పుడు ఒకసారి ఓ పోలీసోడు వచ్చి మీ గురించి అడిగారు, మిమ్మల్ని కలిశాడా? నీ అప్ప అంతా నీ వల్లేరా? రే, ముందు ఏదైనా తిందాంరా, తర్వాత విని తిందాం. రే, ఇక్కడ ఏంట్రా ఫేమస్? ఇక్కడ మనమే ఫేమస్. రే ఐటమ్స్ రా భాయ్. అవన్నీ వదిలేండి సార్, వెళ్ళి కూర్చోండి, మంచి ఐటమ్స్ పెడతాను. వెళ్ళండి సార్. కూల్ డ్రింక్ అడిగితే బీర్ బాటిల్ తెచ్చావేంట్రా? ఏ, అది మాత్రం కూల్ డ్రింక్ కదా, కూల్గా లేదా? మూసుకొని తాగవా? నీ ఆ కార్లో ఎవరైనా వచ్చారా ఇక్కడికి? తెలీదు సార్,
బాగా గుర్తు చేసుకో. ఇదే కార్లో ఇక్కడికి వచ్చి బజ్జీ పార్సల్ కట్టించుకున్నారు. లేస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ తీసుకెళ్లారు. అవును సార్. ఈ ఫోన్ నుంచి కాల్ కూడా చేశారు సార్. చిల్లరిస్తుంటే తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఏ గౌతమ్, ఆ ఫోన్ నుండి ఏ కాల్స్ వెళ్ళాయి, వాటి డీటెయిల్స్ కనుక్కొని చెప్పు. ఈడేంటి ఏళ్లతో వచ్చాడు? నమస్తే సార్. సార్ మొత్తం 4 కాల్స్ వెళ్ళాయి ఓకే. సార్. ఫస్ట్ కాల్ 20 మినిట్స్, సెకండ్ కాల్ 15 మినిట్స్, థర్డ్ కాల్ 30 సెకండ్స్, ఫోర్త్ కాల్ 10 మినిట్స్. థర్డ్ కాల్ డ్యూరేషన్ ఎంత? థర్డ్ కాల్ డ్యూరేషన్ 30 సెకండ్స్ సార్. ఆ 30 సెకండ్స్ నెంబర్ కాల్ వస్తే ట్రేస్ అవుట్ చేయి. ఓకే సార్. తినడానికి ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఇంకా సేపట్లో మా సిలక తెస్తుంది. ఓకే. సార్. ఆగు, వెళ్ళకు. నీకెందుకు? ఐ లవ్ యూ. అంటే ఐ లవ్ యూ అంటే మీ టూ అంటారు, అంటే అని అనరు. నేను అన్నానుగా. నువ్వు అంటే ఇష్టం, అక్కడికి వెళ్ళకు. నేను పోలీస్ డ్రెస్లో ఉన్న దొంగ నా కొడుకుని. నన్నెలా లవ్ చేసావే? నేను కూడా దొంగనే కదా. ఆ, సరే వచ్చే. చూసావా? ఏంట్రా ఇది? ఇది బాగా సెటిల్ అయిపోయిందిరా. లేడీ పోలీస్ అయితే బాగుండేదిరా. సార్ ఆ నెంబర్ కాల్ వస్తుంది సార్. ఫ్రమ్ అండ్ టూ అడ్రస్ చేసి. డన్ సార్. ఫ్రమ్ కాల్ ఎస్బావర్చి ఖమ్మం రోడ్. ఓకే. టూ కాల్ టూ కాల్ రామయ్య రంగసాయిపేట. లెట్స్ గో. అదే అవన్నీ మాకేం తెలుసు, వెళ్ళండి సార్. కిడ్నాప్ జరిగి 2 రోజులైనా ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయలేదు. సీఎం ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకు ఆయన మీద అనుమానంగా ఉంది. అప్పుడు నమ్మకం ఉందన్న మీరే ఇప్పుడు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి సార్? ఆ రోజు అన్నాను, కానీ ఇంతవరకు ఏ యాక్షన్ లేకపోవడంపై నాకు అనుమానంగా ఉంది. 2 రోజులైంది. ఎవరినైనా నియమించారా? అది లేదు. మాకు గొడవలుండొచ్చు, కానీ చిన్న పాపం అనిపించలేదా? సార్, జవహర్ రెడ్డి కూతురు కిడ్నాప్ విషయంలో మీరు కావాలని ఇన్వెస్టిగేషన్కి సిఫార్సు చేయలేదని హోమ్ మినిస్టర్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏమిటి సార్? ముఖ్యమంత్రి మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని ఆయనే స్వయంగా చెప్పారు కదా. దెన్ నో కామెంట్.